9 సంవత్సరాల తర్వాత చిరంజీవి బాస్ ఈస్ బ్యాక్ అని ప్రతిసారి వాడుతుంటారు, వింటేజ్ చిరంజీవి అని. ఫైనల్లీ ఆ రోజు ఈ రోజు వచ్చింది. 2026 మెగానామ సంవత్సరానికి ఫస్ట్ మెట్టేసిన చిరంజీవి గారు. నెక్స్ట్ పెద్ది, నెక్స్ట్ ఉత్సాద్. సినిమా A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనిల్ రావిపూడి గారు చెప్పినట్టు హేటర్స్ కూడా ఫిదా అయిపోయి పెర్ఫార్మెన్స్ చిరంజీవి నుంచి. ఇది ఎప్పుడో చూసాం, మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక మిస్టేక్ ఒక దగ్గర దొరకకుండా కూడా చూసాం. మెయిన్గా వెంకీ మామకి వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూడటానికి 2 కళ్ళు సరిపో. చాలా బాగుంది. వింటేజ్ చిరంజీవి గారు చూసాం, కన్నులు పండగగా ఉంది. ఫస్ట్ సాంగ్ అయితే సీట్లో కూర్చోలేకపోయాం. అసలు ఫ్యామిలీ అంటేనే సూపర్. వెంకటేష్ గారు వచ్చి ఇంకా హై. సెకండ్ హాఫ్ మీసాల పిల్ల పాట ముందు ఎపిసోడ్ అయితే నవ్వలేక వస్తాం. చాలా బాగుంది. స్టెప్ ఎలా చేశారు? స్టెప్ ఏది ఉక్కు స్టెప్ అయితే సీట్లో ఎవరు కూర్చోలే. అసలు ఆ ఫస్ట్ సాంగ్కి 70 ఏళ్ళు చిరంజీవి అయినా ఇలా చేస్తాడు అనిపించింది. 20-25 ఏళ్ళు కుర్రోళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కనెక్ట్ అవుతారు ఆ పాటకి. అంత బాగా చేశారు. వెంకీ గారు ఎంట్రీ ఎలా అనిపించింది? పక్కా కరోనా మొగుడు, రౌడీ అల్లుడు, ఛాలెంజ్ అన్నీ కనబడతాయి. రౌడీ అల్లుడు సీన్స్. మెగాస్టార్ సూపర్ మూవీ. మేడం మీకు ఎలా అనిపించింది? సూపర్ ఉందా? చిరంజీవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బ్రో ఎలా అనిపించింది బాస్ యాక్టింగ్? సూపర్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి మనదే. సంక్రాంతి మనదేనా? పక్కా డాన్స్ ఎలా అనిపించింది బాస్? సూపర్ పిక్చర్ ఎలా అనిపించింది? అన్ని ఆల్ ఎంటర్టైన్మెంట్ సూపర్. వెంకీ ఎంట్రీ ఎలా అనిపించింది? అంతా బాగుంది. ఓకే. ది బెస్ట్ బాస్ ఈ సినిమా. చాలా 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 బాగుంది సినిమా. మీకు ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది బాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎవ్రీవేర్ ఎవ్రీ ఫ్రేమ్ బాస్ వాజ్ యూటిలైజ్. చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా చేశాడు బాస్ తోని. అంత బాగా చేపించాడు. బ్రో చిరంజీవి సినిమా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనశేఖర్ ప్రసాద్ గారు. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీ ఫిలిం. చాలా బాగుంది సినిమా. అనిల్ రావుపూడి అనే వ్యక్తి ఇంత గ్లామర్గా చూపిస్తాడని నేను అనుకోలేదు. అనిల్ రావుపూడి మా మేనల్లుడి టైప్లో మా అన్నయ్యని బాగా చూపించాడు. అన్నయ్య అంటే అమ్మాయిలా అనిపించింది. అబ్బా అదృష్టబ్బా, అది చెప్పటమే ఇక. సినిమా చూడాలి మీరంతా. సినిమా చూస్తే దానిలో ఉన్నది మీకు తెలిసిపోతుంది. చిరు అంటే చిరు అంతే. చిరు ఇంత గ్లామర్గా ఫస్ట్ టైం చాలా ఒక 90s తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం చిరంజీవిని ఇంత గ్లామర్గా చూడటం ఫస్ట్. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఎక్సలెంట్. అలా వెంకటేశ్వర అంటే ఇంకొక లెవెల్కి వెళ్తుంది మొత్తం మూవీ అంతా. నయనతార ఇస్ ఎ గ్లామరస్ హీరోయిన్ ఫ్రెండ్స్ అంతే. మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ ఎక్సలెంట్. బాస్ డాన్స్ స్టెప్స్ ఎలా అనిపించాయి? మాస్ అంతా మాస్ గ్రేస్, చిరంజీవి గ్రేస్. అబ్బా ఉక్ స్టెప్ అబ్బా ఒక రేంజ్ అబ్బా అంతే. బ్యాక్ సినిమా ఇది. ఓ మామూలు కాదు. చిరంజీవిని నేను ఛానల్ తర్వాత బాస్ మా ఈ సంక్రాంతికి పెద్దల్లుడు మా అన్నయ్య అంతే. ఓకే ఎలా అనిపించింది బాస్? సూపర్ ఉంది మూవీ. బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ అనిల్ అన్న ఈసారి కూడా చించేసింది. సంక్రాంతికి యూఫోరిక్ మూమెంట్ చాలా బాగుంటది. కాంబినేషన్ అయితే ఐ ఫీస్ట్, జనాలకైతే ఐ ఫీస్ట్ చాలా బాగుంది. సినిమా మళ్ళీ ఈసారి కూర్చోబెట్టేశారు. సంక్రాంతి విన్నర్ అనిల్ రావుపూడి గారే మళ్ళీ కొట్టేశారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈసారి ఖచ్చితంగా పక్కా సంక్రాంతికి విన్నర్ మళ్ళీ అనిల్ రావుపూడి గారే కొట్టేశారు. ఇంకా నో డౌట్ దాంట్లో. ప్రాపర్ అవుట్ డౌట్. కొత్త లుక్ ఎలా అనిపించాడు బాస్? మొత్తం లుక్ కొత్త లుక్ ఏం లేదు. 20 years బ్యాక్ ఉన్న లుక్ మళ్ళీ రీక్రియేట్ చేశారు. ఏదైతే ఉందో ఇన్ని రోజులు మిస్ అయ్యేది ఏదైతే ఉందో సూపర్ లుక్. యాక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ కూడా. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీమ్స్ చంపేశారు. క్రేజీ వెంకటేష్ క్రేజీ 45-50 minutes వెంకటేష్ హైలైట్ డామినేట్ చేస్తున్నారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు. చాలా బాగుంది. వెంకటేష్ బాగున్నారు, చిరంజీవి బాగున్నారు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. బాసేనా? బాసే. డాన్స్ ఎలా అనిపించింది మేడం బాస్ ది? సర్ ఇద్దరు బాగుంది. కామెడీ చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవిని ఇద్దరిని చూడడం మెగా హీరోలు సూపర్ ఉంది. చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి అగ్ర హీరోలు. సినిమాలు తీయాలి, మల్టీ స్టార్ మూవీ తీయాలి. అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టేసిండు. సూపర్. చిరంజీవి ఒక స్టెప్ చాలా బాగుంది.
ట్రోల్స్కి సమాధానం ఇవ్వడం చిరంజీవికి ఆల్మోస్ట్ గత 40 ఏళ్ల నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఆన్సర్ ఇచ్చారు. పక్కా ఇటుపడ్డట్టు రీఎంట్రీ తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ చిరంజీవిది. కామెడీ, చిరంజీవి కామెడీ ఇప్పుడు థియేటర్ మొత్తం చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. చిరంజీవి కామెడీ చేశాడు అంటే ఇట్లా ఉంటుంది, ఇంకా వేరే హీరో ఎవరు కనపడరు. ప్లస్ సినిమా ఇండస్ట్రీకి మూవీస్ అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి హిట్ మూవీ, ఒకటి ఫ్లాప్ మూవీ, ఒకటి చిరంజీవి మూవీ. ఎట్లా అయినా సరే మాలాంటి ఫ్యాన్స్ సినిమా బాగుండకపోతే 10 సార్లు చూస్తారు, బాగుంటే 15 సార్లు చూస్తారు. ఇది 15 సార్లు చూసే మూవీ. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ చాలా బాగుంది. మాలాంటి అంటే మిడిల్ క్లాస్, ఇప్పుడు మేమందరం ఎప్పటి నుంచో మేము యూత్లో ఉన్నప్పుడు చిరంజీవి వెంకటేష్ అంటే ఇద్దరు పెద్ద హీరోలు చూద్దాం అనుకునేది మాకు కుదరలేదు. బట్ ఈసారి అనిల్ రావుపూడి మూలంగా అది సక్సెస్ఫుల్గా చూడగలిగాం. సో ఇది సంక్రాంతి సినిమా అనుకోవచ్చా? పర్ఫెక్ట్, పక్కా సంక్రాంతి మూవీ ఇది. నెక్స్ట్ సంక్రాంతి వరకు కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాక్ బస్టరా? బాస్ ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఏంటంటే అది ఒక ఇద్దరు కామెడీ చాలా అద్దరు కొడతారు ఎక్స్ప్రెషన్స్లో. చిరంజీవి స్టైల్ వెంకటేష్, కానీ ఇద్దరు కలిసి చేయడం అనేది మీకు ఎక్కడా తెలియదు అసలు. ఆ టైం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది వెంకీ గారు బాస్ అంటే? చిన్నప్పటి నుంచి అది ఒక డ్రీమ్ ఉండే, వెంకీ బాస్ లేదా నాగార్జున బాస్ అట్లా. ఎందుకంటే నేను చిన్నప్పుడు వాళ్ళ మూవీస్ చూస్తే పెరిగాం. అండ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అయిపోయిందా మీకు? అసలు ఫుల్ఫిల్, నెక్స్ట్ ఫుల్ఫిల్ పవన్ కళ్యాణ్ చిరంజీవి చేయాలి. అదే ఖైదీ నెంబర్ 150 బాగుంది, కానీ దానికంటే మించిపోయింది. రిటర్న్ అంటే చిరంజీవిలా చూసి ఆ గ్రేస్, ఆ వింటేజ్ చూస్తే మాత్రం చిరంజీవి బెస్ట్ మూవీ ఇదే. రిటర్న్ తర్వాత ఇదే బెస్ట్. ఖైదీ నెంబర్ 150, వాల్తేర్ వీరయ్య, వాటన్నిటికంటే అదిరిపోయింది. చిరంజీవి 500 కోట్లు కొడుతుంది ఈసారి. బాస్ యాక్టింగ్. సంక్రాంతి ఇంకో బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు అన్న. అందరూ అంటారు కదా అనిల్ రావుపూడి దొరికిపోతారని చెప్పి. ఆయన దొరుకుతాడని ఎట్లా అనుకున్నారా బాబు? అసలు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అయితే మామూలుగా పట్టలేదు. ఎక్స్ట్రాడే అసలు మనకి సంక్రాంతికి వస్తున్నాం కంటే అంతకు మించి ఉంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది అయితే బాస్ గురించి. మొత్తం 1 man షో చేశాడు. ఎక్కడ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి తన ఇంటరాక్షన్ సీన్ దగ్గర నుంచి క్లైంట్ వరకు మొత్తం బాస్ మీద నడిపించింది. మొత్తం మనం ఏదైతే మేము చిన్నప్పుడు చందమామ కథలు కాకుండా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే బాస్ని చూసామో అది ఈరోజు మళ్ళీ థియేటర్లో చూసామో ఆ లెవెల్లో వచ్చి చేశాడు అనిల్ రావుపూడి. అయితే మామూలుగా లేదు, తన టైమింగ్ అయినా, తన ఎమోషన్స్ అయినా సరే, లేదంటే తన పంచ్ డైలాగ్స్ అయినా, తన డ్యాన్స్ అయినా, తన ఇదైనా సరే మొత్తం ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అండ్ అన్నిటికంటే మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి కామెడీ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు. థియేటర్ మొత్తం టాప్ లేచిపోయింది, మామూలుగా లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. అనిల్ రావుపూడి అయితే మొత్తం అమ్మాయిలు పల్స్ మొత్తం పట్టేశాడు, పడి చచ్చిపోతున్నారు సెకండ్ హాఫ్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే రొటీన్ స్టోరీ. మనం ఆల్రెడీ విశ్వాసాలు వాటిలో చూసిన స్టోరీ, కానీ దానికి ఒక కొత్త లెవెల్లో ట్రీట్మెంట్ యాడ్ చేసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ వరకు 1% కూడా డోకలేదు. ఓన్లీ రొటీన్ స్టోరీ అని తప్ప సినిమాలో వేలు పెట్టి ఎంత వెతికినా సరే ఒక నెగిటివ్ కూడా కనిపించదు. జనరల్గా అంటారు అనిల్ రావుపూడి మేబీ క్రింజ్ ఉంటాయి, లేదంటే స్లోగా ఉంటాయి, రొటీన్ శ్రీ అంటారు కదా, అదేం లేదు. 1% కూడా క్రింజ్ అనిపించదు. ఎక్కడ కూడా ఒక యాక్టింగ్ అయినా డైలాగ్స్ అనేది ఎక్కడ కూడా క్రింజ్ అనిపించదు. ఎక్స్ట్రాడనరీ వచ్చారు. చిరంజీవి గారు అంటే ఎవరు చెప్తారు? రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చెరువు సాబుదే రాసి పెట్టుకోండి.